ఉన్నారట. ఏంటి రాజకీయ ఎత్తుగడ? అది వరకు కూడా నిజంగా నిన్న సమావేశం అయ్యారు. మొన్న కూడా ఇక్కడే ఉన్నట్టున్నారు. అవును. ఆయన కార్యకర్తలతో ఉన్నారు. తర్వాత అన్ని కమిటీలు రద్దు చేశారు తెలంగాణకు సంబంధించినవి. సమర్థులతో మళ్ళీ సరైన వాళ్ళతో కొత్త కమిటీలు నియమిస్తాను. ఎవరైతే సేవ చేశారో వాళ్ళకే బాధ్యత ఉంటుంది, వాళ్ళకే పదవులు అప్పగించడం జరుగుతుంది. మూడవది, మన దగ్గర గెలిచి నిలదొక్కొని వేరే పార్టీలోకి పోయి తెప్ప తగలేసిన వాళ్ళ గురించి మీరేం దిగులు పడకండి అని కూడా వాళ్ళకు ఒక మాట. అంటే చాలా కొంచెం లోడెడ్ వర్డ్స్, బరువైన మాటలే ఆయన మాట్లాడారని మనం తెలుసుకోవచ్చు. ఒకటి, చంద్రబాబు నాయుడు కదా ఎవరైనా సరే తెలంగాణను, మరీ ముఖ్యంగా హైదరాబాద్ను ఎలా వదులుకుంటారండి? అది ప్రశ్నే లేదు. చంద్రబాబు అధికారికమైన లేకపోతే సమగ్రమైన నివాసము ఇప్పటికి కూడా హైదరాబాదే కేర్ ఆఫ్ అడ్రస్ తప్ప, అలాగే హెరిటేజ్ సంస్థ అయినా ఇంకోటైనా ఆ మాటకు వస్తే అందరి అడ్రస్లు ఇంకా ఉమ్మడి రాజధాని కదా, రాజధాని దాగునే పూర్వ భవానుబంధములు అనేవి ఎక్కడికి పోతాయి. కాబట్టి హైదరాబాదు దేశ రాజకీయాల్లో, దక్షిణాది రాజకీయాల్లో ఉన్న ప్రాధాన్యత. రెండవది, అది ఎందుకో పార్టీ ఏదైనా, కూటమి ఏదైనా చంద్రబాబుకి చాలా ఇష్టమైన, ఆయనకు చాలా ఆయన చేతుల్లో పెరిగిన రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిజానికి గతసారి ఎన్నికల్లో పోటీయే చేయలేదు. పోటీ చేయకపోవడం ఏంటి, పోటీ చేయకుండా గెలుపు సాధించటం అంటే ఇదే. చంద్రబాబు నాయుడు తనకు పూర్తి బ్రహ్మరుద్రాదులు వచ్చినా నిన్ను కాపాడలేరు అని తనను సవాల్ చేసినటువంటి కేసీఆర్ను ఓడించడం కంటే చంద్రబాబు నాయుడుకి ఇంకా వేరే లక్ష్యం లేదు. కాబట్టి కొన్నిసార్లు పోటీ చేయకుండానే, కత్తి పట్టుకోకుండానే యుద్ధం చేసినట్టుగా ఆయన పోటీ చేయకుండానే రేవంత్ రెడ్డిని రప్పించుకోవడం ద్వారా, గెలిపించుకోవడం ద్వారా తన లక్ష్యం నెరవేర్చుకున్నారు. అందుకని ఆయన ఎక్కడ వేరే కారణాలు చెప్పట్లా. ప్రత్యేక పరిస్థితులు అంటున్నారు. అప్పుడు ఆయన నిర్బంధంలో ఉన్నారు, అది నిజమే. కానీ అది ఒకటే కారణం కాదు. ఓట్లు చీలిపోకూడదు, ప్రతి ఓటు కేసీఆర్ వ్యతిరేకమైంది ఇటు రావాలని ఆయన లక్ష్యం. ఇప్పుడు ఒక విచిత్ర పరిస్థితి ఏంటంటే, ఇంత ఇష్టమైన రేవంత్ రెడ్డి ఏమో ప్రత్యర్థి శిబిరంలో ఉన్నారు, ఈయనేమో ఎన్డీఏకు ప్రధాన మద్దతుదారుగా ఉన్నారు. రెండవది, కూటమి కాపాడుకోవాలన్నది అనుక్షణం. అది బీజేపీకి చాలా తక్కువ స్థానాలు ఉన్నాయి. ఏ క్షణంలో ఎన్డీఏ కూటమి, మోడీ అది వదిలిపెట్టట్లేదు. సో ఈ సమయంలో తెలంగాణలో ఆయన చాలా ఒక ద్వంద్వ రాజకీయం కాదు, చాలా త్రిముఖ రాజకీయమో ఏదో నడపాల్సిన ఒక పరిస్థితి. కాబట్టి ఆయన అంత సమయం ఇస్తున్నారు. ఇంకోటి కూడా వర్మ, ఆయనకి ఎప్పుడు తెలంగాణ మీద చాలా ఆసక్తి ఉంది. ఆయన పదే నిన్న కూడా చెప్పింది ఏంటి, మనకు 26% ఓట్లు, 15 సీట్లు వచ్చాయి 2014లోనే. అప్పుడు అయితేనండి మిత్రులు, రాజ్భవన్ పక్కన అయినా అప్పుడు అంటుండేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ టీడీపీ నాయకులు, ఏపీ నాయకులు ఎక్కువ టైం తెలంగాణ వాళ్ళకి ఇస్తున్నారు, మాకు ఎక్కువగా ఇవ్వడం లేదని. దాంతో తర్వాత సమస్యలకు కూడా దారితీసింది అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారనేది ఒకటి. ఇంకో మాట కూడా చెప్పారు ఆయన, ఆంధ్రప్రదేశ్లో లాగా కష్టపడితే ఇక్కడ కూడా మనం అధికారంలోకి వస్తాము. రెండవది, నాకు 2 రాష్ట్రాలు 2 కళ్ళు అని గతంలో చెప్పినటువంటి మాట కూడా కార్యకర్తలకు మళ్ళీ చెప్పినట్టుగా ఉంది. ఇంకో పెద్ద కీలకమైన మాట, యువరక్తం ఎక్కిస్తా. ఏపీలో 80 స్థానాల్లో కొత్త అభ్యర్థులను పెడితే అందరూ విజయం సాధించారు. కాబట్టి తెలంగాణలో కూడా సరైన వాళ్ళను, కొత్త వాళ్ళను యువ రక్తం ఎక్కిస్తాను అంటే, యువ రక్తం అంటే మీరు చూడండి, జిహెచ్ఎంసీ ఎన్నికలు మొదటిసారి జరిగినప్పుడు ఇన్ఛార్జ్ ఎవరు? లోకేష్. లోకేష్కు కేటీఆర్కు మధ్యలో అప్పుడు సరస సలాపాలు చాలా తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉండేవి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన తెలంగాణను బందోబస్తు చేయాలని అనుకుంటున్నారు అనేది స్పష్టమవుతుంది. ఆ ఫోకస్ కూడా పెడతారు. రెండోది, ఎన్టీఆర్ ట్రస్టు, తన నివాసము, కీలకమైన ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. కాకపోతే దీని ప్రభావంతో టీడీపీలో ఎలాంటి మార్పులు వస్తాయనేది ఒకటి. అసలు తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాల్లో ఏం మార్పులు వస్తాయనేది ముఖ్యమైన అంశం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తుందని కాంగ్రెస్తో కలిసిందని బీజేపీ ఒకరినొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కానీ మొత్తానికి బీఆర్ఎస్ అయితే క్రాస్ రోడ్స్ అనేది నిజం. టీడీపీ కూడా క్రాస్ రోడ్స్లోనే ఉంది. ఎందుకంటే వాళ్ళు బీజేపీతో స్నేహము, రేవంత్ రెడ్డితో స్నేహము. కాంగ్రెస్ టీడీపీ కలిసే అవకాశం లేదు. కాబట్టి ఈ సమయంలో ఏవో కొన్ని ఎత్తుగడలు, ఆఖరికి ఇది ఎంతవరకు అంటే మనం తర్వాత విడిగా చర్చిస్తాం. కానీ నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చేస్తే కూడా దీని వెనక టీడీపీ నాటి వైరుధ్యం ఉందా? లేదా బాలకృష్ణకు నాగార్జునకు పడదు కాబట్టి చేశారా? రేవంత్ రెడ్డికి వాళ్ళ మనోగతం తెలుసు కాబట్టి చేశారా? కాబట్టి దీంట్లో కూడా టీడీపీ తాలూకు ప్రభావమో ముద్ర ఉందేమో అని
పరిశీలకులు సామాన్యులు కూడా అనుకుంటున్న ఒక పరిస్థితి. సో అంత ప్రగాఢమైన ముద్ర. ఇంకోటి కూడా చూడండి మీరు, అమరావతి అభివృద్ధి అంటున్నారు, మళ్ళీ డిసెంబర్ నుంచి మొదలు పెడతామని మంత్రి నారాయణ నిన్న చెప్పారు. అంటే ఇంకా సమయం తీసుకుంటారు. ఈ లోపల రేవంత్ రెడ్డి 4th సిటీ అని మొదలు పెట్టారు. 4th సిటీ అని. సైబరాబాద్ అభివృద్ధి గురించి ఆయన పదే పదే చెప్తున్నారు. సైబరాబాద్ చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి పూర్తి చేశారు అని ఈయన ఉభయతారకంగా ఇటు ఇద్దరిని కూడా కలిపి ఈయన మాట్లాడుతున్నారు. సో ఇన్నిటి మధ్యలో ఏమి రాజకీయం నడుస్తుంది? ఇంకోటి కూడా, లోటస్ పాండ్లో జగన్ ఇంటి ముందున్నటువంటి ఆక్రమణలు అనే వాటిని తొలగించడం, ఇప్పుడు నాగార్జున ఇప్పుడు తొలగించారు, కానీ జగన్ ఇంటి దగ్గర తొలగించడం అనేది 2 నెలల కిందట దాదాపు అప్పుడు ఒక సార్ ఇంకా ఉన్నదంటే లోటస్ పాండ్ ముప్పు ఉంది. ఎందుకంటే ఈ హైడ్రా దీని జాబితాలో చాలా వివరాలు అన్నీ ఉన్నాయి కదా, కాబట్టి దాని ప్రకారం అది ఒక సపరేట్ టాపిక్. కానీ మొత్తం మీద ఏంటంటే హైదరాబాద్ రాజకీయాల్లో చంద్రబాబు తిరిగి రావటం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం, కేంద్రంలో మోదీ వీళ్ళ మీద ఆధారపడే పరిస్థితి, దీనివల్ల టీడీపీ ప్రభావము, టీడీపీ ముద్ర మళ్ళీ కొంచెం ప్రస్ఫుటం అవుతుంది. రేపు బాలయ్య బాబు 50వ సినీ ప్రవేశ వేడుకలు జరిగినప్పుడు అప్పుడు అసలు డైలాగ్ వింటారు. ఓకే సార్, ఏంటి జగన్ రూట్ వేరు, అవును, మా దారి వేరు, మా బ్లడ్ వేరు, ఇది వేరు, అవన్నీ మనం అప్పుడు వింటాం. సో ఆ పూర్తి స్వరూపం మీరు ఒకటి గుర్తు చేసుకోండి. చంద్రబాబు నాయుడు ఇక్కడ మురళీమోహన్ వేడుకలు వాటిలో పాల్గొన్నాడు చంద్రబాబు నాయుడు. ఇది బయటకు వచ్చాక అప్పుడప్పుడే పొత్తు చర్చలు ఇంకా పూర్తి కాల, జైత్రయాత్ర మళ్ళీ ప్రారంభమవుతుంది అని చంద్రబాబు నాయుడు చెప్పింది ఎక్కడ అంటే మురళీమోహన్ వేడుకల్లో. 80 దాటి. కాబట్టి ఇదంతా ఒక సెకండ్ లైన్ మీరు ఒకటి చూసుకోవాల్సి ఉంది. తెలంగాణ రాజకీయాల్లో సెకండ్ లైన్ ఒకటి నడుస్తున్నట్టుగా ఉంది. ఓకే సరే, ఏంటి జగన్మోహన్ రెడ్డి సరైన అధ్యక్షుడిని పెడితే టీడీపీ మళ్ళీ అధికారం ఉంది పక్కనే, కాబట్టి పైగా ఇవి 2 కాలు పిల్లలు లాంటివే కదా. అధికారం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బెల్లం ముందు చేమలో అధికారం ఇంకొంచెం ఎక్కువ తెచ్చుకుందాం అనుకోవడంలో అది కొంచెం ప్రయోగం బెడిసికొట్టింది తప్ప. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. వన్స్ బిట్ అండ్ ట్వైస్ షై అంటారు కదా, ఒకసారి దెబ్బతింటే రెట్టింపు జాగ్రత్త తీసుకుంటారని చాలా అండర్ గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నారు చంద్రబాబు తెలంగాణ టీడీపీలో. ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ మోడ్లో ఉన్నారా? ఎందుకు ఎక్కువగా బెంగళూరులో ఈయన మకాం వేస్తున్నారు? వైసీపీ ఈ కోర్ టీం అంతా కూడా ఎక్కడికి పోయింది? అరెస్టుల భయమా, లేకపోతే వేరే ఏమన్నా వ్యూహాలు రచిస్తున్నారా? ఇది పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. అరెస్టా అని చెప్పడం చాలా కష్టం. ఓకే, ఇప్పుడు కమ్యూనిస్టులాగానో లేకపోతే ఇంకొన్ని ప్రజా సంఘాలలాగానో ఎలవేళలా సమస్యల మీద లేవనెత్తేసి ధర్నాలు చేసి అవి చేసి అంత హడావుడి పడక్కర్లేదు. మళ్ళీ ఎన్నికలు కాస్త దగ్గరకు వచ్చినప్పుడు లేకపోతే అటు సందర్భం వచ్చినప్పుడు చేయాలి, కానీ ఊరికే వనరులు ఖర్చు పెట్టుకోకూడదు అనేది ఒకటి. రెండోది ఎవరు పెట్టాలి? ఇప్పుడు వైసీపీలో ఎదురు డబ్బులు వ్యయ ప్రయాసాలు కోర్చి పనిచేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎక్కువ మంది లేరు. అలాంటి అవకాశం కూడా జగన్ ఆలోచన ఏంటో, ఆయన ఆచరణ ఏంటో, ఏం చేయమంటారో ఎవరికి చెప్పలేదు. అంతకుముందు అన్ని సకల శాఖ మంత్రి అనిపించుకున్నటువంటి సజ్జలేమో ఇప్పుడు కనిపించట్లేదు. ఎందుకు ఎక్కడున్నారో అదంతా వేరే చర్చ. కారణం ఏదైనా కానీ అప్పుడు సలహా ఇవ్వకపోయినా సన్నిహితంగా ఉన్న అజయ్ కల్లం లాంటి వాళ్ళు కూడా వచ్చేసి అసంతృప్తిగా బయట మాట్లాడుతూ ఉన్నారు. సో ఇలాంటి సమయంలో ఈ స్తబ్దత, శూన్యత ఊహించదగిందే. కానీ మీరు అన్న అరెస్టుల భయంతో పాటు ఎందుకు ఊరికే అంత హడావుడి పడక్కర్లేదు, హైరాణ పడక్కర్లేదు అనే ఒక ఫీలింగ్ కూడా ఉండాలి దీంట్లో. అందుకని జగన్ కూడా మీరు చూడండి, నాయకులను మొన్న కార్యదర్శులందరినీ మార్చారు. అవును, తరచూ రకరకాల ప్రణాళికలు ఉన్నాయి. సైలెంట్ అంటారా? ఆయన ఎప్పుడైనా కానీ ఆ సిద్ధం సభలో లేకపోతే ఆ సభల్లో మాట్లాడటం, మిగిలిన సమయం అంతా అక్కడ ఉండటమే కదా. ఆయన ఎప్పుడు పెద్దగా జనాల్లోకి వచ్చి మీడియాతో ఎప్పుడు మాట్లాడలేదు. ఆ సభల్లో అధికారిక ప్రవచనాలు చేయడం తప్ప ఉపన్యాసాలతో ఊగిపోవడం అన్నది ఎప్పుడూ లేదు. సో ఈ నేపథ్యంలో కేసుల భయం ఉంది, తప్పకుండా ఉంది. రెడ్ బుక్ తాలూకు నీడలు అవి కూడా గట్టిగా అవి కనిపిస్తూ ఉన్నాయి. అనేక మంది కేసులు ముందస్తు బెయిళ్ల కోసం వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. కొంతమంది ఆ పనుల్లో కూడా ఉన్నారు, మీరు అది కూడా లెక్కేసుకోండి. ఇంకొంతమంది ఏమో షాడో వీడియోలు సప్లై చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు దాదాపు తెలుగు మీడియాలో సగం
సమయం వీటికే సరిపోతుంది కదా. అవును. వీళ్ళలో ఒకరిద్దరి మీద చర్యలు తీసుకోకపోవడం కాకుండా, అంటే జగన్ కూడా ఇప్పుడు ఆలోచించవచ్చు ఏ విధంగా వీళ్ళందరూ వ్యవహరించారు, ఆ రోజుల్లో తను వాటన్నిటిని కనీసంగా ఇది చేశారా లేదా, అంటే ప్రత్యర్థులు ఏం చేస్తున్నారని వదిలేయండి, ముందు తన ఇల్లు తను చక్కబెట్టుకోవడం గురించి ఆలోచిస్తే ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో ఈ కారణాలన్నీ దీని వెనుక ఉన్నాయని భావించవచ్చు. ఇంకా ఎన్నికలప్పుడు వస్తాడు ఆయన, అంటే 2 ఏళ్ల ముందు అట్లా తప్ప రోజు హైరాణ పడే పరిస్థితి వైసీపీకి ఏమి ఉండదు. ఇంకా మిగిలిన వాళ్ళు అంటారా ఇందులోనే ఉండడమా, పార్టీ మారడమా అని ఇలాంటి లెక్కలు చేసుకునే వాళ్ళు చేసుకుని ఉంటారు. ఇన్ని కారణాల వల్ల వైసీపీ శిబిరంలో కొంత స్తబ్దత ఉన్నమాట నిజమే. కాకపోతే ఈ రెడ్ బుక్ తర్వాత టీడీపీ స్థానిక నాయకులు వాళ్లకు మధ్యలో జరిగే ఘర్షణలు అనివార్యంగా కొన్ని చోట్ల ఆ దాడులు వాటిని ఎదుర్కోవటం కోసం అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి బయటికి రావటం, కొంతమంది ఏమో కేసుల్లో ఆధారాలు దొరకకుండా చూసుకోవటం, ఇట్లా రకరకాల పనుల్లో ఉన్నారు. మీరు అన్నట్టుగా అరెస్ట్ మధ్యలో ఉన్నారు వాళ్ళు. ఏదన్నా శిబిరంలో ఉన్నారు నిజం చెప్పాలంటే. అరెస్ట్ కాదు అన్రెస్ట్లో వైసీపీ శిబిరం ఇప్పుడు ఉంది. ఇట్ టేక్స్ టైం, డెఫినెట్గా టైం తీసుకుంటుంది. ఒక ప్రణాళిక కూడా ఇంతవరకు ఏం ప్రకటించారు. మీరు చూడండి, ప్రభుత్వం మీద విధానాల పరమైన సమగ్రమైన విమర్శ కానీ, ఓడిపోయిన తమ తాలూకు ప్రభుత్వం దాని మీద ఆత్మవిమర్శ కానీ ఏమీ లేదు. జస్ట్ లైక్ దట్ కాలం గడపటము, మధ్యలో ఒకసారి ఎంట్రీ ఇచ్చి దాడి చేసి విమర్శించేసి వెళ్ళిపోవడం, ఇదే జరుగుతుంది. ఒక క్రమానుగతమైన ఆర్డర్లీ రెస్పాన్స్ వైసీపీ నుంచి ఇంతవరకు లేదు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు ఒకటి తప్పితే అదే అయిపోయింది. సో పరిస్థితి ఏం మారలేదు కదా. మరి ఇప్పుడు ఢిల్లీ ధర్నా తర్వాత ఏమైనా ప్రశాంతత వచ్చింది, దాడులు తగ్గాయి కాబట్టి మేము అదేం కాదే. కదలడంలోనూ కూడా విఫలత కనిపిస్తుంది. ఎవరుంటారు, ఎవరు పోతారు, ఇవన్నీ పరస్పర అవిశ్వాసం కూడా పెరిగినట్టే కనిపిస్తుంది. సో శిబిరంలో అయితే గుబులుగానే ఉంది. పోయిన తర్వాత అది ఎప్పుడూ ఉంటుంది కదా, గుబులు అనండి, సెగలు అనండి, దిగులు ఒకటి ఉంటుంది తప్పకుండా. గుబులేమో కేసులు, రెడ్ బుక్, ఈ సమస్యలు ఇవన్నీ. మూడోది వీడియోలు, టీవీ ఛానల్స్ ఎప్పుడేది బయటకు అదొక సమస్య. సో ఇదంతా ఉంది కాబట్టి దానివల్ల వస్తున్నటువంటి శూన్యత ఇది. ఈ సమయంలో జగన్ స్వతహాగా ఒక నాయకుడిగా ముందుండి ఇవన్నీ లేవనెత్తి రోజు ఇంటరాక్ట్ అయ్యి అది కాదు కదా. ఎప్పుడో యథాలాపంగా ఒకసారి వచ్చి మాట్లాడటం, మళ్ళీ వెళ్ళటం, అంతవరకే. పైగా మీడియా కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్నట్టుగా ఉంది, నెగిటివ్గానో పాజిటివ్గానో. అపోజిషన్కి ఎప్పుడూ వస్తుంటుంది కాబట్టి ఇప్పుడు ప్రత్యర్థులు కూడా ఆయన ఏదైనా మాట్లాడితే చూపించి దాని మీద విమర్శ చేస్తున్నారు. వాట్ హ్యాపెన్స్ చూడాలి. ఇంకో 6 నెలల వరకు ఏం పెద్ద నాటకీయమైన పరిణామాలు మీరు చూడలేరు. అయితే క్షేత్రస్థాయిలో ఇలాగే ఉందనుకోకండి. మనం ఏంటంటే మీడియాలో రిఫ్లెక్షన్స్, మీడియాలో వీటి బట్టి మనం చూస్తుంటాం, కానీ క్షేత్రస్థాయిలో మటుకు పథకాలు అందకపోవటము, స్థానికంగా ఉన్న నాయకులు అలజడి ఉంది, వాలంటీర్లు ఉంది. ఉదాహరణకు వాలంటీర్లు కూడా అంతే పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఇప్పుడు అదంతా ఖాళీ అయిపోయింది. 2 నెలల నుంచి జీతాలు లేవు. సచివాలయాలు ఏం చేస్తాయి అనే సమస్య ఉంది. ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించిన అంశాలు కూడా కొన్ని వస్తున్నాయి. కాబట్టి క్షేత్రస్థాయిలో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఆలోచనలు ఉన్నాయి. రాజకీయంగా వైసీపీ కేంద్ర కార్యాలయమే అసలు కార్యాలయాన్ని కూడా తన ఇంటి నివాసానికే మార్చుకుంటారని కూడా మనం విన్నాం కదా. అసలు ఊహించలేనిది కూడా ఎవరని అలా ఆ రకంగా మారుస్తారండి. అంటే ఊహించలేనిదంటే ఇంకా వేరే యంత్రాంగం. నేను చెప్తున్నాను కదా, వ్యయ ప్రయాసాలు ఎందుకు అని ఒక ధోరణి. మళ్ళీ ఖర్చు కొద్ది దూరంగా ఉంటున్నారు కావాలని. ఓకే, అందుకే ఇవన్నీ జరుగుతున్నట్టు. సరే, ఏంటి స్పీకర్ తమ్మినేని, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై వాళ్ళు మేనల్లుడు గారే ఆరోపణలు. ఇప్పటివరకు ఏదో జోగి రమేష్నో లేకపోతే రోజా గారనో కొడాలి నాని అనో ఇదో విన్నాం. ఇప్పుడు తమ్మినేని గారు రెడ్ బుక్లో చేరారా? లేదండి, అది ఒరిజినల్ ఫైర్. అది మేనల్లుడికి ఎప్పుడు కుదిరింది లేదు. అసలు మన పురాణాలన్నీ అలాగే ఉంటాయి. మీరు కంసుడు, కృష్ణుడు, శకుని, దుర్యోధనుడు మీరు అలా చూసుకుంటూ పోండి. చాలా సందర్భాల్లో తల్లి పుట్టినీళ్ళు మేనమామకి ఎరుక అంటుంటారు, కానీ మేనమామకు ఈ అల్లుళ్లకు మధ్యలో వైరుధ్యం అనేది మనకు చాలా చోట్ల మనకు కనిపిస్తుంది. అది రాజకీయాలు ఎందుకో తెలియదు. కాబట్టి అది అలా ఉంచితే కూన రవికుమార్ చాలా యాక్టివ్గా క్రియాశీలంగా పనిచేశాడు. సీతారాం కూడా తెలుగుదేశంలో మంత్రిగా కూడా ఉన్నటువంటి వ్యక్తి కదా. ఆయన పార్టీ మారిన తర్వాత కూడా వాళ్ళకి ఆ వర్గంలో ఆ వైరుధ్యం ఉంది. రవికుమార్ కూడా కొంత అసంతృప్తితో ఉన్నాడు.
అంటే అంతకుముందు చాలా గట్టిగా పనిచేసి మామ అయినా ఎదుర్కొని ఇవన్నీ చేసినా కానీ నాయకత్వం తగిన గుర్తింపు ఇచ్చి పదవులు అవి మంత్రివర్గం ఏర్పాటు ఇట్లాంటి వాటిలో ఆ బాధ్యతలు ఇవ్వలేదని కొంతకాలం ఆయన క్యాంపు నుంచి చాలా వీడియోలు అనండి కామెంట్స్ అనండి చాలా ఎక్కువగా వస్తూ ఉండేవి. ఇంక ఈ సమయంలో ఏకైక ఉన్న మార్గం ఇదే అని పెట్టుకున్నట్టున్నారు. 17 ఆస్తులు ఏదో ఆయన తీసుకున్నారు. ఇంతకుముందు కూడా డిగ్రీ ఫేక్ అని ఒక కేసు ఫిర్యాదు చేశారు, మీడియా ముందుకు వచ్చారు, ఇప్పుడు ఇవి పెట్టారు. సో ఉత్తరాంధ్ర అంటే ఫైనాన్షియల్గా హబ్గా మారింది ఆంధ్రప్రదేశ్కు. విశాఖ అని మనం అనుకుంటాం కానీ నాట్ ఓన్లీ విశాఖ, మీరు భోగాపురం దగ్గర నుంచి అవన్నీ చూస్తే వ్యాపించినాయి. సో అక్కడ దృష్టి చాలా ఎక్కువగా ఉంది. కుంభకోణాలు అక్కడ ఎక్కువగా జరిగాయి. ఈ ఆస్తుల స్వాధీనము, భూములు కబ్జాలు చేయడం ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువ జరిగాయి. వాటిని తొందరగా వెలికి తీయమనే మనం కోరుకోవాల్సింది. అది అనేక చోట్ల అనేక రూపాల్లో వచ్చాయి. ఇప్పుడు మీరు కొత్తగా గెలిచిన ఒక ఎమ్మెల్యే ఎంపీ మీద కూడా వచ్చింది అనకాపల్లిలో. కాబట్టి ఇవన్నీ ఏం అంటే పేదల భూములు కొట్టేశారన్నది ఈనాడు. భూములు అంటే ఇంకా పేదలవనే కదా, పెద్దవాడు ఎలా కొట్టేస్తారు, పేదలు కొట్టేసి పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. సో ఈయనకి కూడా ఇది తీవ్రంగానే ఉంటుంది. అయితే నాయకత్వం ఏ మేరకు స్పందించి ఈయనకు ప్రోత్సాహం ఇస్తుంది, అలాగే అధికార యంత్రాంగం అంతా ఆయనతో ఉంటుందో అది ఇప్పుడు క్వశ్చన్. మామాళ్ళ సవాలని సత్యనారాయణ గారు సినిమా తీసాడు కృష్ణతో. సో అది ఒక భాగం, అది నడుస్తుందా వాళ్ళది, అది ఎలాగో ఉంది, అది ఎప్పుడూ ఉంది, ఆ వైరుధ్యం ఎప్పుడూ ఉంది, వైరం. కానీ అధికార పార్టీ అంటే తెలుగుదేశం ఓన్ చేసుకొని రవికుమార్ కాండగా నిలబడి ముందుకు నడుపుతుందా ఎంతవరకు అన్నది మనం చూడాలి. ఇప్పుడు అది జరిగితే మటుకు తేడా ఉంటుంది. ఇంకోటి తమ్మినేని సీతారాం కూడా స్పీకర్గా ఉన్నప్పుడు కూడా తన పరిధి మించి అవసరాన్ని మించి మామూలుగా రాజ్యాంగాధిపతి ఎక్కువగా మాట్లాడకూడదు. కోడలు అంటే ఇప్పుడు లేరనుకోండి, కాబట్టి ఆయన మీద మనం మాట్లాడకూడదు. కానీ ఈయన కొంచెం తీవ్ర స్థాయిలో వైసీపీ నాయకుడిలాగా ఈయన మాట్లాడుతూ వచ్చారు అనేక సందర్భాల్లో. అవి కొంచెం వివాదం అవటము, 1-2 సార్లు ఆయన శ్రీమతి గారు మాట్లాడిన కూడా వివాదానికి దారితీయటం ఇదంతా జరిగింది. ఇప్పుడు అవన్నీ రవికుమార్ వాటికి రిటర్న్ గిఫ్ట్లో ఉన్నట్టు. ఓకే, బట్ అధిష్టానం గుర్తించుతుందో లేదో రెండు ఇక్కడ 2 ఫ్రంట్స్ అయింది. ఒక ఫ్రంట్లో మేనమామ సీతారాం, ఇంకో ఫ్రంట్లో అధిష్టానం తనకు సముచిత. సార్ అధిష్టానం వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిద్దామో లేకపోతే వైసీపీ విమర్శించడం అన్నది మనకు అవసరం లేదు. కానీ ఒకటి నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రోజా గారి మీద అవినీతి ఆరోపణలు, అలాగే జోగి రమేష్ మీద, వల్లభనేని వంశీ మీద, కొడాలి నాని గారి మీద, ఇప్పుడు తమ్మినేని గారు, కానీ అధిష్టానం దీన్ని అంత సీరియస్గా తీసుకున్నట్టు దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. తెలుగుదేశం అధిష్టానమా వైసీపీ వీళ్ళ మీద ఈ రకంగా వచ్చినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయడమో లేకపోతే వాళ్ళని కార్నర్ చేయడమో అదేమీ కూడా కనిపించలేదు. స్తబ్దంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు అనిపించలేదు. అంటే స్టోరీస్ రావడము, మళ్ళీ వాళ్ళని కామెంట్స్ చేయడం ఒక తీరు. అధికారికంగా దాని మీద ఏదైనా వచ్చినప్పుడు తప్పకుండా కోర్టులో దాన్ని సవాల్ చేయటము అవి అప్పుడు జరుగుతాయి. రోజా గారికి 100 కోట్లు సిఐడి నోటీసులు అంటారు, ఒక్కరు కూడా దానికి సపోర్ట్ గా మాట్లాడే పరిస్థితి లేదు. ఇచ్చారా? 2 months నుంచి నేను వింటున్నాను, అది 1.5 month నుంచి. వాళ్ళు కూడా అది లీక్స్ ఇస్తున్నారు, ఆ లోపల సర్చ్లు అవి చేస్తున్నారు. దొరికినప్పుడు ఎప్పుడో పెట్టొచ్చు. అంటే దీని మీద మామూలుగా మాట్లాడతారు కదా సార్, సపోర్ట్గానా ఏమీ లేదు, ఇది కావాలని క్రియేట్ చేస్తున్నారు అని. వాళ్ళు విదేశాలకు పారిపోయారు అన్నారు, దాని మీద వైసీపీ వాళ్ళు మాట్లాడలేదు. ఒక మాట చెప్తాను, వైసీపీ ఎలా ఉంది మనం ఇందాకే మాట్లాడాము, అంతా యాక్టివ్గా లేదు, కొంత స్తబ్దం. అసలు పార్టీయే స్తబ్దంగా ఉంటే ఇంకా పార్టీలో ఉన్న ఇండివిజువల్ లీడర్స్ గురించి మీదేసుకొని మాట్లాడేటంత పరిస్థితి ఎవరికి ఉంటుంది అనేది ఒకటి. రెండవది పాలక పార్టీలకు, రూలింగ్ పార్టీస్కి అన్నిటికీ లక్షణం ఉంటుందండి. అవన్నీ చేసుకున్నప్పుడు ఎవరి వాళ్ళు చేసుకుంటారు, ఒకరికి ఏమి ఇచ్చుకోరు, పంచుకోరు. ఎవరి వాటా, ఎవరి కోట వాళ్ళది. తర్వాత కూడా అంతే, పార్టీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, అది బహిరంగ రభస అయింది అన్న అప్పుడు పార్టీ వస్తుంది. కానీ మీడియాలో స్టోరీ రాగానే రోజా తరఫున ఖండించడం, రోజానే ఖండించారా ఇంతవరకు? అవును, మీరు పార్టీ ఖండించలేదన్న, రోజా గారు ఖండించారా? అవును, ఉదాహరణకు. లేదు ఏ మంత్రి ఖండించారు? ఎవరు ఖండించలేదే. అదే అంటున్నాను, ఏంటి వాళ్ళే ఖండించినప్పుడు పార్టీ ఎక్కడ ఖండిస్తుంది? ఉదాహరణకు వాళ్ళు ముందుకు వచ్చి ఇది లేదన్నప్పుడు ఇవన్నీ పాలక వర్గ పార్టీలు రాజకీయాల్లో సర్వసాధారణం. ఇప్పుడు ఆయన ఎవరు, ధూళిపాల నరేంద్ర గారి మీద ఆ డైరీ ఏదో పెట్టారు. మిగిలిన తెలుగుదేశం నాయకులందరూ వరుసగా వచ్చి
నరేంద్రకు అండగా నిలబడి ఏం చేయలేదు కదా, ఒక దశ దాటిన తర్వాత వస్తారు. కాబట్టి అది కూడా ఇక్కడ జరుగుతుంది. అంటే వీళ్ళు ఖండించకపోతే జనాలు నిజం అనుకోరా? ఇప్పుడు మీరు అన్నట్టుగా రోజా గారు లేదు నా మీద లేదు కాస్త సిఐడి వేసుకోండి సిబిఐ ఇప్పుడు వేసుకోండి ఒకటండి, అది ఒక రూపం వచ్చినప్పుడు దాని మీద తప్పకుండా వస్తుంది. మీడియాలో స్టోరీస్ వచ్చాయి, కేసు కూడా ఫైల్ చేశారని నేను కూడా ఎక్కడ చూశాను, సిద్ధార్థ రెడ్డి మీద ఈమె మీద. సో యాజ్ అండ్ వెన్ ఇట్ అపియర్స్ దే హ్యావ్ టు, అంతే. రెండోది పార్టీ ఏమంత క్రియాశీలంగా హైపర్ యాక్టివ్ లేదు కాబట్టి అది కూడా ఒక రీజన్. అవును. మూడోది నేను చెప్పిన గ్రూపులు ఎవరి రాజకీయాలు వాళ్ళవి చేసుకోండి. ఇప్పుడు ఉదాహరణకు రోజా మంత్రిగా ఉన్నప్పుడు కూడా పెద్దిరెడ్డికి ఆమెకి ఎప్పుడు పడలేదు. అవును. పెద్దిరెడ్డి వర్గానికి ఆ జిల్లాలో పెద్దిరెడ్డి వర్గం కాకుండా ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇంకెవరు కాస్త నిలబెట్టుకొని ఇదంతా చేసేవాళ్ళు. ఆ పెద్దిరెడ్డి వర్గం ఏమి రోజాని ఇప్పుడు సమర్థిస్తూ ముందుకు వచ్చే అవకాశం లేదు కదా. లేదు, ఇదే ప్రశ్న తిరగేస్తే రోజా మంచి క్రియాశీలంగా మంచి గొంతున్న మంచి వాయిస్ ఉన్నారు, మరి అవేమన్నా పెద్దిరెడ్డి మదనపల్లి అవన్నీ వచ్చినప్పుడు వాటి మీద ఏమైనా మాట్లాడారు? అవును, ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి మటుకు మదనపల్లి లేదో రెండో మూడో కొంచెం ఒక్కసారి ఏదో మెన్షన్ చేసినట్టున్నాడు, అంతవరకే. సో ఎవరి బాధలు పడాలి, రాజకీయం అంతే. ఎవరి కోట ఎవరి వాటా వాళ్ళది అంటున్నాను కదా. ముందు ఎవరి కోటాలో అధికారం, దానివల్ల వచ్చే ఫలాలు వాళ్ళు తీసుకోవటం, ఆ తర్వాత దాని వాటాకు వచ్చే ఫలం అనుభవించటం. సార్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ వ్యూహాన్ని ఎలా చూడాలి? పాలనపై ఓకే మెలకువలు నేర్చుకుంటున్నారా, లేకపోతే ఎలా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారా అంతవరకు అయితే, ఎన్నికల హామీలు కత్తి మీద సాములా మారే పరిస్థితి కనిపిస్తున్నదా? ఒక పక్క నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, చాలా హామీలు ఇచ్చేశారు, అది అంత ఈజీ కాదు అని చెప్పి వస్తుంటాకు. ఖచ్చితంగా ఇప్పుడు అనేకం ఇంకా అమల్లోకి రాలేదు, కొన్ని పాక్షికంగా అమల్లోకి వచ్చాయి. సమయం ఇది కదా, అంటే కనీసం రోడ్ మ్యాప్ అన్న వేయాలి కదా, కానీ వాటి గురించి మెన్షనింగ్ ప్రస్తావన చేయాలి కదా, అంటే అది ఇంకా జరగడం లేదు. డబ్బులు లేవనేది ఒక పరమసత్యం అండి. మీరు చూస్తే ఈరోజు కూడా నిన్న కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పు తెచ్చింది, 27,000 కోట్ల అప్పు తెచ్చారు ఈ కాలంలో, ఈ తాజాగా వచ్చిన బాండ్లు, ఈ బాండ్లతో. సో అంత డబ్బు లేని పరిస్థితుల్లో వాటి గురించి పెద్ద గంభీరంగా మాట్లాడే పరిస్థితి లేదు. అందుకనే మీరు పవన్ కళ్యాణ్ కొంచెం తెలివిగా కేంద్ర నిధులు, తర్వాత గ్రామీణ ఉపాధి ఇలాంటివి మాట్లాడుతున్నారు. వచ్చారు మోస్ట్లీ ఇదిగోండి మరో 3,000 కోట్ల రుణానికి ఇండెంట్, 3,000 కోట్లు. ఓకే, తాజాగా ఏది 2.5 నెలల్లో 6 సార్లు 17,000 కోట్ల అప్పు. ఇప్పుడు ఇది ఎప్పుడు వస్తుంది అని 27న వేలం జరుగుతుంది, అంటే ఐ థింక్ ఈరోజే కదా, రేపా. ఈ అప్పు జరిగినప్పుడు ఈ బాండ్లు తెచ్చుకోవాలండి. సో డబ్బులు లేవు బేసిక్గా చాలా అంశాలకు. ఇప్పుడు వాలంటీర్లకు 10,000 జీతం అని 2 నెలల నుంచి జీతం లేదు. అవును. ఇప్పుడు ఉద్యోగులకు జీతం, అసలు వాలంటీర్లు జీతం సంగతి తర్వాత అసలు ఉన్నారా లేరా? ఉద్యోగాలు కూడా, ఉద్యోగాలు పని లేదు, ప్రతిఫలం లేదు. ఉన్నారండి వాళ్ళే. అది కూడా త్రిశంకు నరకం అని మనం అన్నాం. త్రిశంకు నరకం వల్ల త్రిశంకు నరకం అంటే ఎటు తోచని స్థితిలో ఉన్నారు. జగన్ ప్రభుత్వం మీద ప్రధానమైన విమర్శ జీతాలు 1వ తారీఖు ఇవ్వలేదనే కదా. మరి వీళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారు, ఉద్యోగాలు అంటే పనిలో ఉన్నారు అనుకుంటే వీళ్ళకి వేతనాలు ఇవ్వలేని పరిస్థితి. పైగా 10,000 చేస్తామే అన్నారు కదా, రెట్టింపు. అవును, రెట్టింపు సరే, ముందు పాత బకాయి ఇండి బాబు అనే ఒక పరిస్థితి. దీనికి ఎవరిననాలి అంటే వెంటనే గత ప్రభుత్వం అంతా ఖాళీ చేసింది, మాకు లేదని. పోనీ కేంద్రంలో మన ప్రభుత్వమే ఉంది కదా, మన ప్రభుత్వం ఒక చేయూతి ఇవ్వటం లేదా? సో ఈ విషయాలు పవన్ కళ్యాణ్ ప్రధానంగా మీరు గమనిస్తే ఆయన గ్రామీణ ఉపాధి, పర్యావరణము ఇలాంటి అంశాలు, అలా కేంద్రం ఇచ్చి నిధులు కూడా వైసీపీ ప్రభుత్వం గల్లంతు చేసిందనే ఆరోపణలు, వీటి మీద తప్ప రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సాధ్యాసాధ్యాల మీద పవన్ ఎక్కువగా మాట్లాడటం లేదు. ఎందుకంటే అది ఒకటి వ్యూహాత్మకము, రెండోది ఆయన బాధ్యత కూడా కాదు కదా, ఆయన ఆర్థిక మంత్రి కాదు కాబట్టి. అందువల్ల ఆయన ప్రోయాక్టివ్ ఏంటి ఇప్పుడు అనేది తప్పకుండా చూడాల్సి ఉంటుంది. జనసేన యొక్క కార్యాచరణ ప్రణాళిక ఏమిటి అనేది. రాజకీయం అనేది ఒక 6 నెలలు ఉంటుంది అనుకోండి, తర్వాత పాలన మిగులుతుంది కదా, ఆ పార్టీ ఏంటి ఇంకోటి ఏంటి అనేది. ఇందాక మనం తెలంగాణలో అన్నప్పుడు కూడా మరి జనసేన అది వరకు ఇక్కడ ఉంటాము, మేము మద్దతు ఇస్తామని ఏకపక్షంగా ప్రకటించారు. మరి ఇక్కడేం అదేం కనిపించట్లేదు. తెలుగుదేశం మాట్లాడినప్పుడు, చంద్రబాబు అవన్నీ మాట్లాడినప్పుడు, తర్వాత తమ్ముడు ఉప ముఖ్యమంత్రి పవన్ కూడా ఉన్నాడు, ఆయన అనేం చెప్పడం లేదు. కాబట్టి ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకోవాల్సి వస్తుందండి. జనసేన పునాది కాపాడుకోవటము, పెంచుకోవటమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పడుతున్న
జనసేన ఇక్కడ కూడా మళ్ళీ విస్తరించే అవకాశం బీజేపీ వాళ్ళేమో మాకు ఎవరితో పొత్తు అక్కర్లేదు అన్నారు. జనసేనతో ఒకసారి అసెంబ్లీలో పెట్టుకొని తర్వాత పార్లమెంట్ అప్పటికి వదిలేశారు. సో ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఎన్డీఏ ఫామ్లో ఇక్కడ వస్తుందా లేదా, కాంగ్రెస్లో ఏమైనా తేడాలు వస్తాయా, ఇవన్నీ భవిష్యత్తుకు సంబంధించి ఉన్నాయి. ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఆయన ఎక్కువ అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్, అఫీషియల్ థింగ్స్ ఎక్కువగా చేస్తున్నారు. అంటే లాస్ట్ టైం మనం చూస్తే తెలంగాణలో అసలు డిపాజిట్లు కూడా రాని పరిస్థితి, జనసేన ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు ఇక్కడ ప్లస్ అయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇది ఏమైనా బెనిఫిట్ అవుతుందండి తెలంగాణలో? ఒకవేళ ఈయన మళ్ళీ ఏమైనా దాన్ని రీషఫుల్ చేద్దాం అంటే ఓవరాల్ సమీకరణ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మళ్ళీ ఇలాగే ఒంటరిగా ఉంటారా, కలిసి ఉంటారా, టీడీపీ ప్లాన్ ఏముంటుంది, బీజేపీ దేన్ని ప్రిఫర్ చేస్తుంది. బీజేపీ మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం, అక్కడున్న తెలుగుదేశం దేని తప్పదనుకుంటే మళ్ళీ ఇక్కడ తగ్గిపోయిందాన్ని పెంచాలని వాళ్ళు కోరుకుంటారు. ఇవన్నీ సో అంత ఈజీ కాదు జనసేన ఇక్కడికి వచ్చి అవ్వటం. తెలంగాణలో ఇప్పుడు ఏదైతే తప్పదు, కూటమి అయ్యే ఛాన్స్ లేదంటారా? సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగానే తెలంగాణలో వీళ్ళు ముగ్గురు కూటమిగా. మీరు ఈ ప్రశ్న ఈసారి బండి సంజయ్నో కిషన్ రెడ్డినో ఇంటర్వ్యూ చేసి కాదు, అది వర్కౌట్ అవుతుందా లేదా అని. అంటే రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత చాలా అంశాలు వచ్చినాయి కదా, ఆంధ్ర వేరు తెలంగాణ వేరు, అసలు ఏమి సంబంధాలు లేవు, ఇలా వేరుగా ఉంటాయండి. తెలంగాణ పాలిటిక్స్ పూర్తి వేరుగానే ఉంటాయి ఖచ్చితంగా. ఇక్కడ బలాబలాలు వేరు. ఇక్కడ కాంగ్రెస్ ఒక పెద్ద శక్తిగా అధికార పార్టీగా ఉంది. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఏం లేదు. షర్మిల వచ్చిన తర్వాత ఈ మధ్య అయితే కామెంట్స్ కూడా షర్మిల ఏమి లేదు. కాబట్టి ఇవి కాంగ్రెస్ సహితమైన రాజకీయం తెలంగాణలో ఉంది. కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎన్డీఏ ఏర్పడింది. అక్కడ ఎన్డీఏ ఇంపార్టెంట్, కాంగ్రెస్ లేదు. ఇక్కడ బీజేపీ ఉంది, తెలుగుదేశం, జనసేన నిర్ణయించాలి. రాజకీయమే నిర్ణయిస్తుంది వర్మ, అన్నిటినీ రాజకీయమే నిర్ణయిస్తుంది సార్. సో పవన్ కళ్యాణ్ కూడా ఒక లాంగ్ టర్మ్ వ్యూను, అసలు రాజకీయ విధానం కూడా ఆయన ప్రకటించాల్సి ఉంటుంది. తన పార్టీ రాజకీయ విధానం ఏంటి, సొంతంగా ఏ దిశలో వెళ్ళదలుచుకున్నారు. ఇంతవరకు ఇందాక నేను జగన్ గురించి అన్నాను, వైసీపీకనే. జనసేనకు ఉందా అసలు? జనసేన ఎన్నికల ప్రణాళికను పక్కన పెట్టండి, మా దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం అయితే మేము ఈ పద్ధతిలో వెళ్తాము. ఇప్పుడు బీజేపీ చెప్తుంది, కమ్యూనిస్టులు, కాంగ్రెస్, తెలుగుదేశం, బీఆర్ఎస్ వాటి విధానాలు వాటికి ఉన్నాయి. అసలు జనసేనకు ఒక విధానం, సమగ్ర విధానం, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించి ఏమైనా ఉందా? లేదు. సో ముందు పవన్ షుడ్ లుక్ ఫర్ ఎ విజన్ ఆఫ్ హిజ్ ఓన్ పార్టీ. ఓకే, మరి అవన్నీ ఆ మిగిలిన హరిహర వీరం వల్ల అవన్నీ పూర్తి అయిన తర్వాత చూస్తారేమో మనకు తెలియదు సార్. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే మన సైనికులు బాధపడతారు. సార్ మరొక అంశం, వైఎస్ఆర్ సిపి ఇంత దారుణంగా ఓడిపోవడానికి ఈవీఎంలనే పెద్ద ఎత్తున వస్తుంది, దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఆంధ్రప్రదేశ్లో అయితే వైసీపీ చాలా హోప్స్లో ఉన్నట్టున్నది. ఏంటండి, సీఎం మారుతారని. వర్మ, యాజ్ యు నో, ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్, అంటే కొంచెం నోన్ పీపుల్లో ఈ అంశం మీద గట్టిగా మాట్లాడిన 5-6 సార్లు వివిధ ఆస్పెక్ట్స్ చెప్పాను నేను. తప్పకుండా ఈవీఎంలలో ద్వారా వాటి పద్ధతి సరిగ్గా లేదు, వీవీప్యాట్లను సరిగ్గా తగినంతగా లేకపోవడం వల్ల అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా ఓట్ల నమోదు తర్వాత లెక్కింపులో తేడా ఉంది. అంటే మొదట చెప్పిన ఓట్ల లెక్కకు తర్వాత ఓట్ల లెక్కకు తేడా ఉంది. ఇది దేశమంతా ఉంది, ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశమంతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లీస్ట్ 500 crore, సుమారు 1/2 కోటి 40-50 లక్షల మధ్య ఓట్ల తేడా ఉంది. అంటే మొదట చూపించిన ఓట్ల సంఖ్యకు, ఎంచిన లెక్క పెట్టిన ఓట్ల సంఖ్యకు తేడా ఉంది. కొన్ని చోట్ల ఎక్కువ ఓట్లు నమోదైంది, లెక్క పెట్టబడ్డాయి. కొన్ని చోట్ల తక్కువ ఓట్లు లెక్క పెట్టబడ్డాయి. దీనికి సైంటిఫిక్ అండ్ కాంప్రహెన్సివ్ ఎక్స్ప్లెనేషన్ ఎన్నికల సంఘం ఇంతవరకు ఇవ్వలేదు. ఈ విషయాన్ని వైసీపీ కాదు, లేదా వర్మ, తెలకపల్లి రవి కాదు, రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టులో సవాల్ చేసాయి. సుప్రీంకోర్టులో చేస్తే ఎన్నికల సంఘం 5వ దఫా అయిన తర్వాత అప్పుడు ప్రకటించడం మొదలుపెట్టింది. 5వ దఫా వరకు పోలింగ్, 5 దఫాల పోలింగ్ వరకు అసలు ఫైనల్ ఓటింగ్ ఫిగరే విడుదల కాలేదు. ఓకే, మీకు ఇంకా ఆశ్చర్యం వేస్తుంది, 2019 ఎన్నికల్లో ఓట్ల ఫైనల్ ఫిగర్ ఎంత అన్నది 2021లోనో ఎప్పుడో విడుదల చేశారు. అసలు ఊహించలేము. 2019లో ఎన్ని ఓట్లు ఫైనల్ ఫిగర్, ఇది చివరి తుది సంఖ్య చెప్తాం కదా. అవును, అది 2021లోను 22లోను విడుదల చేశారు. అంటే కరోనా ఎఫెక్ట్ అని ఉంటారు. ఏది కరోనా ఎన్నికలప్పుడు లేదు కదా, కాబట్టి అవును
కరోనా ఇది ఎలక్షన్ల వ్యవస్థకు పట్టిన కరోనా ఇది. ఈ కరోనా మామూలు కరోనా కంటే కూడా ఇంత పెద్ద దేశ ప్రజాస్వామ్యానికి కరోనా మరీ ప్రమాదం. రాజకీయ పార్టీలు సవాల్ చేసి ఏంటిది మీరు ఆ ఫిగర్ ఎందుకు ఇచ్చారు, ఈ తేడా ఎందుకు వచ్చింది, దీని మీద వివరణ లేకపోతే ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యానికి బాధ్యత వహించాల్సింది, ప్రజాస్వామ్యాన్ని అనుమానాస్పదం చేస్తుందని సుప్రీంకోర్టులో సవాల్ చేశాక సుప్రీంకోర్టు మీరు ఎందుకు చెప్పడం లేదని అడిగిన తర్వాత అప్పుడు 5వ దశ నుంచి వాళ్ళు విడుదల చేయడం మొదలుపెట్టారు. తేడా ఉండటం కాదండి, అసలు తెలీదు. సో క్వశ్చన్ ఈజ్ వెరీ సీరియస్, అందులో సందేహం ఏం లేదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, నేను మొన్న కూడా మీకు చెప్పాను, ఈ ఓట్స్ ఫర్ డెమోక్రసీ అలాగే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ వీళ్ళిద్దరి నివేదికలు ఓట్ ఫర్ డెమోక్రసీ 5 కోట్ల ఓట్ల తేడా చెప్పింది. ఏడీఆర్ ఆ స్థాయిలో కాదు కానీ చాలా నియోజకవర్గాల్లో తేడా ఉందని వాళ్ళు కూడా కోర్టులో సవాల్ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. ఇందులో తప్పకుండా ఏపీకి సంబంధించిన నియోజకవర్గాలు కూడా కొన్ని ఉంటాయి. అయితే మీరు స్ట్రెస్ చేయాలి, ఎందుకంటే ఈ చర్చల్లో అటు ఇటు ఉండేవాళ్ళు కొంచెం దాన్ని తప్పిపోతున్నారు. అసలు ఏపీలో మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయి, ముఖ్యమంత్రి మారిపోతాడు, ఇవన్నీ పగటి కలలు. ఈవీఎం పొరపాట్లు లేకపోతే వీవీప్యాట్లను సరైన పద్ధతిలో నిర్వహించాలి 100%. ఇంక సమస్య అంత ఎందుకు 100%. 100% వీవీప్యాట్లను పెట్టడం ద్వారా నా ఓటు నాకే పడిందని నాకు ధృవీకరణ జరగాలి. వీవీప్యాట్లను లెక్క పెడితే సరిపోతుంది. కానీ ఇప్పుడు వీవీప్యాట్ సిస్టమ్ కూడా సరిగ్గా లేదు, అది బండి ముందు గుర్రం వెనక అన్నట్టుగా ఉంది. ఇది చాలాసార్లు మనం చెప్పుకున్న విషయమే. కాబట్టి 100% వీవీప్యాట్లు పెట్టాలి. వీవీప్యాట్ అన్నది చివరిలో ఉండాలి, ఇప్పుడు మధ్యలో ఉంది. సో మధ్యలో వీవీప్యాట్ దాన్ని ఎండార్స్ చేసిన తర్వాత నేను మళ్ళీ కంట్రోల్ యూనిట్లో వేరే పోతే, సో ఈ 2 తప్పులు ఉన్నాయి. ఇవి దేశమంతా ఉన్నాయి. ఒక 80 నియోజకవర్గాలు బీజేపీకి మేలు చేశాయని విఎఫ్డి చెప్పింది. ఏపీలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో దీని ప్రభావం పడుండొచ్చు, కానీ అసలు ఫలితమే మారైపోతుంది, ముఖ్యమంత్రి మారిపోతారు, ఎన్నికలు వచ్చేస్తాయి. ఇలాంటి ఆత్మసంతృప్తి కోసం ఇట్లాంటి మాటలు చెప్పుకోవడం అనేది అది సరికాదు. ఎందుకంటే వైసీపీ వాళ్ళ పత్రికలో ఈ తీర్పు మొత్తం ఇలాంటిదే అని వాళ్ళు రాసేసుకుంటున్నారు రోజు. అవకతవకలు ఉన్నమాట నిజం. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇప్పుడు వైసీపీ వాళ్ళు అన్నారంటే అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో చంద్రబాబు వేసిన కేసును ఉటంకించారు. చంద్రబాబు నాయుడు వర్సెస్ ఎలక్షన్ కమిషనర్ సెంట్రల్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2019లో చంద్రబాబు వేసిన కేసు, ఏది ఈవీఎంలు సరిగ్గా లేవు మోసం అని. కాబట్టి ఓడిపోతే ఈవీఎంల తప్పు, గెలిస్తే మాకు గొప్ప అంటే అది కుదరదు కదా. కానీ అవకతవకలు ఉన్నాయో లేదో తేలాలి. అది బాలినేని శ్రీనివాసరెడ్డితో తేలుతుంది అనుకున్నాం, కానీ 19వ తారీఖున అది కూడా అస్తవ్యస్తంగా మార్చారు. అది ఇప్పుడు వాయిదా పడింది. హైకోర్టు 27 అనుకుంటాం వాళ్ళు తీర్పు చెప్తా ఉన్నారు. ఆ తీర్పు వచ్చిన తర్వాత మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి 2 నిజం, అవకతవకలు నిజం, పగటి కళలు అబద్ధం. ఓకే సార్, ఏంటి అక్రమ నిర్మాణాలపై హైడ్రా అంటే రెచ్చిపోతున్నారు సార్ వైసీపీ వాళ్ళందరూ కూడా. ఇప్పుడు కనీసం నేను బ్యాలెన్స్గా అది ఇది 2 ఉన్నాయని చెప్తుంటే కూడా దీన్ని తీసుకోకుండా వెంటనే ఇంకా అయిపోతుంది అని కాదని జగనే చెప్పాడు కదండి, 70 నియోజకవర్గాల్లో మన అభ్యర్థుల మీద అసంతృప్తి ఉంది. అవును, ఎప్పుడు చెప్పాడండి? ఎన్నికలు జరగడానికి 6 నెలల ముందు స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి మన వాళ్ళ మీద అసంతృప్తి. ఇదంతా ఏమైపోయింది, అంతా అదృశ్యమైపోయిందా? అవును. కాబట్టి ఏదో గెలవాల్సిందంతా ఏదో ఇక్కడి నుంచి హైజాక్ చేశారు. హైజాక్ సమస్య కాదు కానీ అవకతవకలు నిజం. ఓకే, హైజాక్ అబద్ధం. సరే, ఏంటి అక్రమ నిర్ణయాలపై హైడ్రా ఉక్కుపాదం, ఇది రాజకీయ కోణమా? పేదలకి రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు ఈ హైడ్రా విషయంలో? మీరు పేదలు అనే విషయం అంటున్నారు. ఇప్పటి వరకు అంతా పెద్దలు బడాబాబులు, నెక్స్ట్ వాళ్ళ వరకు వెళ్ళాలి కదా సార్. ఇప్పుడు రాజకీయం లేనిది ఏమీ లేదండి. రాజకీయ నాయకులు, వ్యవస్థ, పార్టీలు ఊపిరి పీల్చినా అది రాజకీయం, ఇంకా అందులో రాజకీయం లేకుండా ఉండదు. హైదరాబాద్లో హైడ్రా అనేది మొన్న మన్మధుడు అని పేరు కదా ఆయనకు, నాగార్జున బంగారాజు గారు, బంగారాజు అని కొంతమంది అంటారు. నిజానికి ఆయన టైటిల్ మన్మధుడు. అవును, అంతే కదా, ఒరిజినల్ టైటిల్ అయింది అది. కాబట్టి ఆ కన్వెన్షన్లో రేవంత్ రెడ్డి గారి కుమార్తెతో సహా అందరి కార్యక్రమాలు అక్కడ జరిగాయి. అయితే ప్రతిసారి వెళ్ళిన వాళ్ళందరూ ఆ దగ్గర దాకా వచ్చిన గుర్రపు డెక్క చూసి దీని గురించి మాట్లాడుకోవడం ఇదంతా తెలిసిందే. కాబట్టి దాని విషయంలో ఎవరికి పెద్ద ప్రశ్న లేదు. కాకపోతే 2 ఎకరాల 3 ఎకరాల కాస్త ఇంటి ఆట అని తప్ప
ఎవరు దాని మీద పెద్ద అది పొరపాటు అని ఆయన కాదు, కానీ జరిగిన పద్ధతి, జరిగిన వేగం, జరుగుతున్న తీరు మీద ప్రశ్నలు ఉన్నాయి. అది హైకోర్టే స్టే ఇచ్చింది. స్టే ఇచ్చిందా లేదా? ఇప్పుడు ప్రశ్నలు ఎలా ఉంటాయంటే వర్మ, అంతా అయిపోయింది, దూసుకుపోతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఆఖరుకు కర్మణ్యేనాధికారస్తే మాపలేషు కదాచన అని భగవద్గీతలో ఇందులో భగవద్గీత ఏం లేదండి. రేవంత్ రెడ్డి గారు గీత పూర్తిగా ఇప్పుడు గీతాచార్యుడు రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ ఈ మధ్య తరచూ వరదలు వచ్చాయి, చాలాసార్లు మునిగిపోయిన పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటన్నిటిలో నాలాలు, చెరువుల ఆక్రమణ దీనికి ఒక ముఖ్యమైన కారణం అని అందరూ చెప్తున్నారు పర్యావరణవేత్తలు. 100-150 చెరువులు అదృశ్యమైపోయాయని కూడా చెప్తున్నారు. కాబట్టి వాటిని కాపాడాలి, అందులో ఏమీ రెండో అభిప్రాయం ఏం లేదు. కానీ అందులో ఏమైనా డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయా? అవును. అస్మదీయులు తస్మదీయులు అనేది ఏమైనా పాటిస్తున్నారా? హై ప్రొఫైల్ కేసు ఒకటన్నా చేయకపోతే కుదరదు. కాబట్టి హై ప్రొఫైల్ టచ్ రావడానికి ఎన్ కన్వెన్షన్ కూల్చేయడం ఉపయోగపడింది. ఇంకెవరన్నా మీదో నాదో అయితే ఇంత వచ్చేది కాదు. మొదటి దెబ్బ పెద్ద దెబ్బ. కాకపోతే జొన్నాడలో కేటీఆర్ ఫామ్ హౌస్, అక్కడ నాదం చెరువు దగ్గర పల్లా రాజేశ్వరరావు, అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీలు, ఇట్లా ఇవన్నీ అసలు టార్గెట్ అదే. ఆఖరికి ఓవైసీలకు సంబంధించిన ఫాతిమా కాలేజీ, ఇలాంటి వాటి మీద వేటు వేయబోయే ముందు దీన్ని కావాలని వ్యూహాత్మకంగా దీన్ని వేశారని రాజకీయ వర్గాల మాట. కానీ ఇప్పుడు ఏమైంది? హైకోర్టుకి వెళ్ళాడు నాగార్జున, స్టే ఇచ్చారు. స్టే ఇప్పుడు స్టే ప్రకారం ఏంటి? ఆ శిథిలాలు తొలగించడానికి కూడా ఎవరు ముట్టుకోకూడదు అని పడగొట్టారు. అంటే మాకు నోటీస్ 9 గంటలకు అందింది, అప్పటికే దాన్ని పడగొట్టారని వాళ్ళు అంటారు. అంటే ఇవన్నీ వ్యూహాత్మకంగా చేసినవి తప్ప ఇంకోటి కదా. అలాగే చేస్తారు. మేము ముందుగా చెప్తే పడగొట్టనిస్తారా? ఏదైనా శనివారం ఆదివారం జరుగుతుంటాయి కదండి ఎక్కువగా. శనివారం ఆదివారం మీరు ఏపీ ఫామ్లో అది అరెస్టులు దానికి సంబంధించిన ఇది కూడా అంతే కదా సార్. ఈ కూల్చివేతలు నిన్ననే ఆయన రంగనాథ్ కమిషనర్, హైడ్రా కమిషనర్ నివేదిక ఇచ్చారు. దాదాపు 3.43 ఎకరాల భూమి మేము స్వాధీనం చేసుకున్నాము, 186 కట్టడాలు కూల్చేసామని. మిగిలిన 185 గురించి మనకు అంతగా తెలియదు. దీని గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది. తప్పకుండా పర్యావరణాన్ని కాపాడాలి, నగర ఆవరణాన్ని కూడా కాపాడాలి, వ్యాపార వాతావరణాన్ని కూడా కాపాడాలి. ఒక సమతుల్యమైన వైఖరి ఎలా తీసుకుంటారు, రాగద్వేషాలు ఉండకూడదు. నేను మీకు ఒకటి చెప్తాను. ఎవరు గీత, రేవంత్ రెడ్డి గీత అన్నట్టుగా ఈ గీత ఎన్టీఆర్ గీతగా ఉండేది. 1985లో ఎన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇది మధ్య గ్యాప్ తర్వాత అన్నపూర్ణ స్టూడియో తప్పు, పద్మాలయ స్టూడియో తప్పు అన్నారు. 4 రోజులు వేడి దుమారం, అప్పుడు ఇంకా టీవీలు ఇంతగా లేవు. అదే అయిపోయింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు 2006. ఐమాక్స్, ప్రసాద్ ఐమాక్స్ పూర్తిగా ఆక్రమణ, మొత్తం హుస్సేన్ సాగర్ పూర్తి చేసి కట్టారు. ఇవన్నీ కూడా చాలా తప్పని హౌస్ కమిటీ వేశారు. హౌస్ కమిటీలో కిషన్ రెడ్డి ఉన్నాడు, జనార్దన్ రెడ్డి ఉన్నాడు, పద్మారావు టీఆర్ఎస్ ఆయన ఉన్నాడు, పయ్యావుల కేశవ్ ఇప్పుడు ఆర్థిక మంత్రి, వీళ్ళందరూ కలిసి ఒక నివేదిక తయారు చేశారు. ఏమని? అక్కడ కొంత పక్షపాతంతోనే ఇది జరిగిందని. ఒక పయ్యావుల కేశవ్ మటుకు భిన్నాభిప్రాయం చెప్పాడు. మిగిలిన వాళ్ళందరూ ఇచ్చేశారు. ఏమైంది? ఏం కాలా. ఇప్పుడు తర్వాత కేసీఆర్ వచ్చారు, ఆస్తులు ఆక్రమించుకున్నారు, అది ఇది అన్నారు, నోటీసులు ఇచ్చారు, ధర్నాలు చేశారు. ఈ పేర్లే అప్పుడు కూడా. అవును. మళ్ళీ అన్నీ ఎక్కడున్నామంటే అక్కడ. రేవంత్ రెడ్డి 2016లోనే శాసనసభలో గట్టిగా ప్రసంగం చేసి ఈ కన్వెన్షన్ ఇవన్నీ కూడా మాట్లాడారు. ఆయన ఇప్పుడు దాని మీద చర్య తీసుకున్నారు. నా పాయింట్ ఏమంటే ఇప్పుడు అందరూ మా ఓవైసీ మాట్లాడుతున్నారు. మజ్లిస్ నెక్లెస్ రోడ్డు కూడా హుస్సేన్ సాగర్ స్థలంలో కట్టిందే, మరి ఏం చేస్తారు? పలానా ఎన్ఎండిసి కార్యాలయం కూడా అదే, మీరు ఏం చేస్తారు? నా దాంట్లో కనుక ఆక్రమణ ఉంటే నేనే కూల్చేస్తానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి. నా జొన్నాడ ఫామ్ హౌస్ నాది కాదు, నేను లీజుకు తీసుకున్నా, తప్పైనా సరే కూల్చేయండి అని కేటీఆర్. అసలు హైడ్రా పెద్ద కుట్ర అని హరీష్ రావు. ఎందుకు రాజకీయ పార్టీలు ఇన్ని స్వరాలతో మాట్లాడుతున్నాయి? చెరువులు కాపాడాలి, నగరాన్ని కాపాడాలి, అంతే కదా. మరి అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఎవరి రాజకీయం వాళ్ళు, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళు, ఎవరి వ్యూహ ప్రతివ్యూహాలు వాళ్ళు తప్ప. హైడ్రా చట్ట ప్రకారం వెళ్ళి కోర్టుకు వెళ్తారు ప్రతిసారి. ఉదాహరణకు రేవంత్ రెడ్డి కోర్టుకు వెళ్ళారు, కేటీఆర్ కోర్టుకు వెళ్ళారు, పల్లా రాజేశ్వర రెడ్డి కూడా కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఎప్పుడు ఏం చెప్తుంది అంటే చట్ట ప్రకారం నడుచుకోండి,
కోర్టు మీరు పొద్దున్నే వెళ్ళి బుల్డోజ్ చేయండి అని చెప్పదు, అవును. మీరు కూల్చకండి అని చెప్పదు, చట్ట ప్రకారం వ్యవహరించండి అని మటుకే కోర్టు చెప్తుంది. కాబట్టి కోర్టులో కూడా ఈ సమస్యకి ఏం పరిష్కారం దొరకదు. ఓకే. సిట్లు నివేదికలు అర్ధంతరంగా ఆగిపోతాయి. సో నా ఉద్దేశంలో ఇప్పుడు ఒక అఖిలపక్షం పెట్టండి, రైట్. అఖిలపక్షం పెట్టి అన్ని పార్టీల అభిప్రాయం తీసుకోండి, పారదర్శకంగా ప్రణాళిక ప్రకటించండి, మేము ఇలా చేయబోతున్నాం ఫలానా చోట్ల అని. అప్పుడు ఈ సమస్యలు చాలా వరకు ఉండవు, ఒకటే కొలబద్ద అనుసరించండి, ఓకే. అంతే కదా. అవును. కోర్టులు కూడా 2 రకాల కోర్టులు ఇప్పుడు ఇదివరకు ఏంటి, సాధారణమైన రెవెన్యూ శాఖ ఒకటైతే ఈ ఆక్రమణల నిరోధక విభాగం ఒకటి. నాగార్జున ఏమంటారు, ఈ ఎంక్రోచ్మెంట్ ఆపేటటువంటి చోటేమో ఒకటి చూపించారు, 3 ఎకరాలు తేడా చూపించారు అంటాడు. ఇవన్నీ ఎవరికి సామాన్యులకు కనపడేది ఏం లేదు. కాబట్టి ఒక సమగ్రమైన వైఖరితో వెళ్తే చాలా మంచిది. కూల్చివేయకపోవడం అది క్వశ్చన్ కాదు, కూల్చివేతల కంటే నిలబెట్టడం, అది వ్యవస్థ నిలబెట్టడం ఇక్కడ ముఖ్యంగా జరగాలి. హైదరాబాద్ ఇమేజ్ అనేది కూడా ఈ క్రమంలో అది కూడా ఒక అంశంగా ఉంటుంది కదా. వాళ్ళు కలిసి అనే ఒక ఇది రాకుండా భగవద్గీత కంటే రాజ్యాంగాన్ని అనుసరించడం చాలా మంచిది. రాజ్యాంగ ప్రకారం చట్టాల ప్రకారం వెళ్తే చాలా మంచిది. ఓకే సార్, ఏంటి పేదలు మధ్యతరగతి వాళ్ళు కూడా దృష్టి పెట్టుకోండి. మహానగరంలో కూలి కోసం పట్టణంలో బతుకుదామని వచ్చేవాళ్ళు ఉంటూనే ఉంటారు. వాళ్ళు ఎక్కడో చోట కాలు ఓటును అక్కడో ఇక్కడ ఉంటారు. సో పేద మధ్యతరగతి వాళ్ళ బాధలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి, ఏకపక్షంగా చేసుకుంటూ పోవడం కూడా కాదు. సార్, ఏంటి గరికపాటి రాజకీయం పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యం? నేను ఎప్పుడు మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని సరదాగా మీరు చాగంటి లాగా గరికపాటిలాగా ప్రవచనాలు చేస్తారని చాగంటితో ఎక్కువగా అంటూ ఉంటాను నేను. నిన్న ఎన్టీఆర్ అసోసియేషన్ ఏదో ఉత్సవంలో ఎక్కడో ఆయన మాట్లాడారు, తన ఎన్టీఆర్తో తన అనుబంధం వాళ్ళ తాడేపల్లిగూడెంలో ఏ థియేటర్స్లో చూసేవని ఇవన్నీ చెప్పారు. చాలా మంచిదే, ఎన్టీఆర్ అభిమానులు కానీ తెలుగు వాళ్ళు ఎవరు ఉంటారు. కానీ చిన్న అమెండ్మెంట్ ఏంటంటే జీవిత చక్రం సినిమాలో చూసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, ఆ పాట చాలా ఉత్సాహం. నిజానికి అంతకంటే ఎన్టీఆర్ బాగా డ్యాన్స్ చేసింది, కంటి చూపు చెబుతోంది, కొంట నవ్వు చెబుతోంది. ఆ రోజులు ఇప్పుడు చూస్తే కూడా ఇప్పటి గుర్రాళ్ళ కంటే చాలా ఆయన చాలా యాక్టివ్గా డ్యాన్స్ చేసేది. మరి శతావధాని గారు ఇదనే ఆయనకు అదే నచ్చిందేమో నాకు తెలియదులే. కానీ మొత్తానికి ఆ సమయంలో రాజకీయ వ్యాఖ్యానం ఏంటంటే ఎన్టీఆర్ ఓడిపోయి కూడా శాసనసభకు వచ్చారు, జగన్ అని అన్నట్టు లేరు, అన్నారో లేదో మళ్ళీ ఎవరెవరు ఇది ఎట్లా ఉన్నా ఇప్పుడు అసెంబ్లీకి రాకపోవడం అంత సరిగా లేదు అన్న పద్ధతిలో. నిజమే, ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా ఎన్నికైన ప్రతి సభ్యుడు సభకు రావాలంటలో రెండో అభిప్రాయం ఏం లేదు. కానీ రామారావు గారి సభలో ఈ ప్రస్తావన రావడం చూస్తుంటే మన రాజకీయం అనేది ఆధ్యాత్మిక రంగంలో కూడా ప్రవేశిస్తున్నట్టుగా పూర్తిగా మనకు అర్థమవుతుంది. ఆ విధంగా చూస్తే గరికపాటి వారు మోదీ గారికి చాలా వీరాభిమాని అన్న విషయం కూడా మనకు పూర్తిగా తెలిసినటువంటి విషయమే. మొత్తానికి తెలుగు రాజకీయాల్లో అంతగా నిన్న రేవంత్ రెడ్డి భగవద్గీత స్టేట్మెంట్ ఇచ్చింది కూడా హరే రామ హరే కృష్ణ వాళ్ళకి సంబంధించిన ఒక ఏమనాలి భూగర్భంలో వాళ్ళు ఏదో ఆలయం కడుతున్నట్టు దానికి శంకుస్థాపన చేస్తున్న సభలో మాట్లాడారు. అందుకే ఇక్కడ భగవద్గీత వచ్చింది, లేకపోతే రాజకీయం ఉండుండేది. సో అన్నీ పెనవేసిపోతున్నాయి, ఆధ్యాత్మిక, రాజకీయ, చలనచిత్ర, వ్యక్తిగత, వ్యాపార, ఓకే జ్యోతిష్యుడు ఆయన అదే ఎట్లాగో నడుస్తున్నారు కదా వేణుస్వామి. ఆయన ప్రపంచంలో అందరికీ జ్యోతిష్యం చెప్తాడట. ఆయన ఎవరో అడిగితే ఆయన ఆత్మహత్య చేసుకుంటాడండి. ఎక్కడ ఘోరం అండి ఇది? ఎవడైనా జ్యోతిష్యం ఎందుకు చూపించుకుంటాడండి? కొంచెం ఏదో ధైర్యం చెప్పి నీకు బాగుంది అది ఇది అని చెప్తారని కదా. అసలు వాళ్ళు నిజంగా ఇందులో ఉన్న అనౌచిత్యాన్ని, ఇందులో ఉన్న ఎంత అసందర్భంగా ఉందో ఎవరన్నా దీని గురించి మాట్లాడుతున్నారా? ఒక దంపతి భార్య సమేతంగా వచ్చి ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు శరణ్యం లేదని చెప్పిన ఒక వ్యక్తి, ఆయన నమ్ముతున్న వాళ్ళు ఎంత అమాయకంగా అజ్ఞానంలో ఉన్నారు. నమ్మకాలు పక్కన పెట్టింది, దేవుళ్ళు విశ్వాసాలు దాని గురించి నేను చెప్పట్లేదు. అంటే చెలగాటం ఆడుతున్నారు ప్రజలతో, చెలగాట. దీంట్లో మళ్ళీ మీడియా మీద ఆరోపణలు, వాళ్ళ మీద ఫిర్యాదులు. ఎవరు తేలిగ్గా మాట్లాడకూడదండి, బాధ్యతారహితమైన ఆరోపణలు చేయకూడదు. రెండోది ఆత్మహత్య చేసుకోకండి, కావాలంటే మీ జ్యోతిష్యం బాగానే ఉందని నేను చెప్తున్నాను. వేణుస్వామి జ్యోతిష్యం నేను చెప్తాను, బాబు మీరు ఆత్మహత్య చేసుకోకండి, మీరు మంచి మాటగారి, తెలివైన వాళ్ళు, సినిమా వాళ్ళ దగ్గర నుంచి క్రీడాకారుల నుంచి వ్యాపారవేత్తల నుంచి అందరినీ మేనేజ్ చేయగలిగినటువంటి
తెలివితేటలు మీ సొంతం, మీలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. మీ జాతకంలో ఏదో ఆ రోజు ఆ క్షణం బాగాలేదు కాబట్టి, బలహీన క్షణంలో అలా చెప్పాలని ఉంది కాబట్టి మీరు చెప్పారు, భవిష్యత్తు బాగానే ఉంటుంది అని కూడా మనం ఆయనకు చెప్పాలి. అలాంటి వాళ్ళని నమ్మే వాళ్ళు కూడా కళ్ళు తెరవాలి. కళ్ళు తెరవాల్సింది ఎక్కడంటే, ఇంత దుర్బలమైన వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి చేయి చూపించుకొని వాళ్ళు చెప్పిన దాన్ని నమ్ముతున్నాము, చాలా అనాలోచితమైన వివేక శూన్యమైన చర్య ఇది అనే వాస్తవాన్ని కూడా తెలుసుకోవాలి. ఇలాంటి వివాదాల్లోకి వస్తారండి అసలు అవును. స్వాములు, యోగులు. అవును. ఎంత ఘోరంగా ఉంది చెప్పండి. సార్ ఇంకొకటేమో ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసినంత మాత్రాన భక్తి రక్తి, అంటే మరీ ముఖ్యంగా వైదిక మతంలో ఏంటంటే భక్తి రక్తి రెండు ఉంటాయి. సో గరికపాటి వారు రెండింటికి కూడా నిన్న పూర్తిగా న్యాయం చేశారనుకోవాలి. రాజయోగి లాగా రాజకీయం కూడా మాట్లాడేది. రైట్. విష్ మరి కొద్ది రోజుల కిందట ఆయనే కదా ఇప్పుడు చిరంజీవి ఆ విషయంలో వచ్చినప్పుడు కాస్త తామస గుణం కూడా అదే కదా. కృష్ణుడు ఇవన్నీ చెప్పాడు, తామస గుణం దీని నుంచి